ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము ధ్యానం మనం చేయటానికి ముందుగా పరిశుద్ధుడైన పౌలు గారు 16, 17, 18 అధ్యాయాలలో నిర్వహించినటువంటి మిషనరీ ప్రయాణము 2 అనగా రెండవ మిషనరీ ప్రయాణం మీరు తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే యెరూషలేములో కౌన్సిల్ జరిగిన తరువాత, యెరూషలేములో పెద్దల సభ నిర్వహించబడిన తరువాత పౌలు బర్నబాలు సిరియాలో ఉన్న అంతియొకయ సంఘం క్యాపిటల్ అక్కడికి చేరుకున్నారు. యెరూషలేము నుండి సిరియాలో ఉన్న అంతియొకయకు 300 నుండి 320 మైళ్ళు దూరం ప్రయాణం. సుమారుగా 15-16 దినాల ప్రయాణం అది. అంతియొకయకు వచ్చిన తరువాత వారు పౌలు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో ఏ పట్టణాలను అయితే వారు దర్శించి వచ్చారో అక్కడ ఏర్పడిన విశ్వాసులను మరలా దర్శించాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు వారిద్దరి మధ్య జాన్ మార్క్, యోహాను అనేటువంటి యవనస్తుడు, బర్నబా గారి మేనల్లుడు, సమీప జ్ఞాతి, ఇతనిని తీసుకువెళ్ళాలి వద్దు అనే అంశం మీద ఇద్దరి మధ్యన వాదం పుట్టింది. ఆ ఆర్గ్యుమెంట్ కారణాన వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు వేరయ్యారు. బర్నబా జాన్ మార్క్ను వెంటబెట్టుకుని కుప్రా, సైప్రస్కు వెళ్ళిపోయాడు. పౌలు యెరూషలేము నుండి తనతో అంతియొకయకు పెద్దల ద్వారా పంపబడిన సీలను వెంటబెట్టుకుని అతడు తన రెండవ మిషనరీ ప్రయాణాన్ని పూర్వం తాను ఏ ప్రాంతాలైతే దర్శించాడో వాటిని దర్శించుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని రెండవ మిషనరీ ప్రయాణంలో ఐరోపా ఖండానికి తీసుకెళ్లాలని సంకల్పించాడు. పౌలు గారైతే ఆసియాలో ఉన్న సంఘాలను దర్శించాలని అనుకున్నాడు. ఆసియాలో అంతకు మునుపు వారు తిరిగి సువార్తీకరణ చేసిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విశ్వాసం దర్శించాలని అనుకుంటే ఆసియాకు వెళ్ళకూడదని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు వారిని ఆటంకపరిచి వారి పృగియా, గలతీయా ప్రదేశాల ద్వారా ముసియా దగ్గరికి తీసుకొచ్చి, ముసియా దగ్గర నుండి బెతూనియాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తే అక్కడ యేసు ఆత్మ వెళ్ళనీయకుండా వాళ్ళు త్రోయకు వచ్చినట్లుగా వాక్యం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి పౌలు గారిని ఆయన వాడుకుంటున్నాడు. పౌలు గారి ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు దేవుడు నెరవేరుస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఇది మనం గ్రహించాలి ప్రధానంగా. కనుక పౌలు గారి యొక్క మిషనరీ ప్రయాణాలను కనుక మనం చూస్తే పౌలు గారిని ప్రభువు ఫిలిప్పీ ప్రాంతానికి, అంటే మాసిదోనియాకు, ఏథెన్సుకు, కొరింతుకు, ఎఫెస్సుకు, ఏథెన్స్లో ఎఫెస్సు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆయన సంకల్పించాడు దేవుడు. అదే మనకు రెండవ మిషనరీ ప్రయాణం కనిపిస్తుంది. రెండవ మిషనరీ ప్రయాణం తెలియకపోతే 16, 17, 18 అధ్యాయాల వివరణ మీకు అర్థం కాదు. ఒకవేళ అధ్యాయాల వారీగా నేను విభజించి చెప్పాను అనుకోండి,
ఒకే చోట మీకు రెండవ మిషనరీ ప్రయాణం యొక్క సంపూర్ణ వివరం దొరకదు. అందుకే నేనేం చేయదలుచుకున్నానంటే, మొట్టమొదట రెండవ మిషనరీ ప్రయాణం 15వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 40 వచనం నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఉన్నటువంటి మిషనరీ ప్రయాణం యొక్క గ్లాన్స్, సూక్ష్మ వివరణ, ఏ ప్రాంతాలు వెళ్ళాడు అనే దాని వరకు మాత్రం నేను చెబుతాను. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఏం జరిగిందనేది అధ్యాయ వివరాలు చెబుతా, ఎందుకంటే డూప్లికేట్ కాకుండా. మరలా అదే చెప్పిందే చెప్పుకోకుండా కేవలం ఒక చిన్న గ్లాన్స్, ఎలా జరిగింది రెండవ మిషనరీ ప్రయాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దాని మీద సూక్ష్మంగా మాత్రం ఇప్పుడు నేను మీ ముందు వివరాలు ఉంచుతున్నాను. ఇవి మీరు తప్పక తెలుసుకోవాలి. రెండవ మిషనరీ ప్రయాణము క్రీస్తు శకం 50 నుండి 52 సంవత్సరాల మధ్య 2.5 సంవత్సరాలు నడిచింది. 50, 51, 52 6 మాసాలు, 2.5 years. ఈ 2.5 సంవత్సరాల ప్రయాణంలో ఒక కొరింథీలోనే 1.5 year పౌలు గారు ఉండిపోయాడు. 1.5 year పౌలు గారు ఉన్నాడు. పౌలు గారు ఈ మిషనరీ ప్రయాణంలో సంచారం చేసినటువంటి దూరం 2700 మైళ్ళు. 2700 మైళ్ళు అంటే 4350 కిలోమీటర్లు. ఈ 2700 మైళ్ళలో 1290 మైళ్ళు సముద్రములో ప్రయాణం, పడవల మీద ప్రయాణం, 1410 మైళ్ళు కాలినడకన ప్రయాణం. చూడండి ఎంత ప్రయాసపడ్డాడో పౌలు గారు, ఎంత ప్రయాసపడ్డాడో పరిచర్య కొరకు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క ఈ రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభమైనది సిరియాలో ఉన్న సంఘ ముఖ్య కేంద్రమైన అంతియొకయ నుండి ప్రారంభమైంది. అంతియొకయ నుండి వారు దెర్బే, లుస్త్రా, ఇకోనియా, త్రోయ ప్రాంతాలకు వచ్చారు. అక్కడ మాసిదోనియా దర్శనం వచ్చింది. అక్కడి నుండి ఫిలిప్పుకి వచ్చారు. ఫిలిప్ నుండి తెసలోనికి వచ్చారు. తెసలోనికలోనే బెరయాలో వారు విశ్వాసులు కలుసుకున్నారు. అక్కడి నుండి ఏథెన్స్కి వచ్చారు. అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళారు. కొరింథీ నుంచి మళ్ళీ ఎఫెస్ రిటర్న్ అయిపోయి వాళ్ళు కైసరయ ఎఫెస్లో ఆగి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వాళ్ళు తిరిగి అంతియొకయకు వచ్చారు. దీన్ని సంపూర్ణ వివరణ చెబుతాను, వినండి జాగ్రత్తగా. మొట్టమొదట అతడు ప్రయాణం ప్రారంభించినది సిరియాలోని అంతియొకయ. ఇది యెరూషలేముకు 300 మైళ్ళ దూరంలో ఉంది. 300 మైళ్ళ దూరంలో ఉన్న ఈ సంఘ క్యాపిటల్, ముఖ్య పట్టణం నుంచి వాళ్ళు బయలుదేరి సిరియాలో ఉన్న కిలికియాకు వచ్చారు. 140 మైళ్ళు ప్రయాణం చేశారు. కిలికియా నుండి దెర్బేకి వచ్చారు. అది 100 మైళ్ళు ప్రయాణం చేశారు. దెర్బే నుండి లుస్త్రకు వచ్చారు. లుస్త్రా 30 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడే తిమోతి పరిచయం అయ్యాడు. లుస్త్రా నుండి ఈకొనియాకు వచ్చారు. అది మరొక 30 మైళ్ళ దూరం ఉంది. ఈకొనియా నుండి వాళ్ళు పృగియాకు వచ్చారు. పృగియా గలతీయ ప్రాంతాల మీదుగా త్రోయాకు వెళ్ళటానికి వారు ప్రయాణం చేశారు. ఈకొనియా నుండి అంతియొకయ పిసిదియాకు 85 మైళ్ళు, పృగియా నుండి గలతీయకు 200 మైళ్ళు, గలతీయ నుండి త్రోయకు 200 మైళ్ళు. బెతూనియా ఆసియాలో ఉంది, కానీ అక్కడ ప్రభు పరిచర్య చేయనివ్వలేదు కనుక వాళ్ళు త్రోయ వైపు వచ్చారు. త్రోయలో మాసిదోనియా దర్శనం అతనికి వచ్చింది. త్రోయ నుండి నయపోలికి వచ్చాడు. 140 మైళ్ళ దూరం వచ్చాడు. నయపోలి నుండి ఫిలిప్పీకి వచ్చాడు. అది 10 కిలోమీటర్లు. ఫిలిప్పి మాసిదోనియాకు ముఖ్య పట్టణం. ఇక్కడే 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. లూదియా కన్వర్షన్,
లూదియా మారుమనసు పొందటం, పుతోను అనే దెయ్యం పట్టిన చిన్నది విడుదల పొందటం, చెరసాల నాయకుని యొక్క రక్షణ, ఇవన్నీ ఫిలిప్పీలోనే జరిగాయి, మాసిదోనియాలోనే జరిగాయి. తర్వాత ఫిలిప్పి నుంచి అంపిపోలియాకు వచ్చారు. అది 17వ అధ్యాయం కవర్ అవుతుంది. ఇక్కడి నుంచి 17వ అధ్యాయం కవర్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినది సిరియా అంతియోకయ నుండి ఫిలిప్పీకి రావటం వరకు 16వ అధ్యాయం కవర్ చేస్తుంది. అంపిపోలి నుండి అపోలియాకు రావటానికి అంపిపోలియా నుండి 17వ అధ్యాయం ఎక్కడి వరకు కవర్ చేస్తుంది? ఏథెన్స్ వరకు కవర్ చేస్తుంది. ఏథెన్స్ వరకు కవర్ చేస్తుంది 17వ అధ్యాయం. తర్వాత కొరింథు నుండి మళ్ళా రిటర్న్ సిరియా వరకు, అంతియోకయ సిరియా వరకు రిటర్న్ అయ్యే వరకు 18వ అధ్యాయం కవర్ చేస్తుంది. 17వ అధ్యాయంలో అతని ప్రయాణం ఎలా ఉందంటే, అంపిపోలియా నుండి 35 మైళ్ళు ప్రయాణించి అపోలోనియాకు వచ్చారు. అపోలోనియా మీదుగా తెసలోనికకు 40 మైళ్ళు ప్రయాణం చేశారు. తెసలోనికా నుంచి బెరయాకు 50 మైళ్ళు ప్రయాణం చేశారు. అక్కడ నుండి సముద్ర ప్రాంతానికి ఒక 20 మైళ్ళు పౌలు గారు వెళ్ళి అక్కడ వ్యక్తిగతంగా కొంత గడిపాడు. బెరయా నుండి వాళ్ళు గ్రీసులో ఉన్న ఏథెన్స్కు వచ్చారు. ఆ ఏథెన్స్లోనే అరియోపగు సభలో పౌలు గారు ప్రసంగించాడు. ఏథెన్స్కు రావడానికి 250 మైళ్ళు పౌలు గారు ప్రయాణం చేశాడు. ఏథెన్స్ నుండి కొరింథుకు వచ్చారు. 50 మైళ్ళ దూరం కొరింథుకు వచ్చారు. కొరింథు సౌత్ గ్రీస్, అది అక్కడనే 18 మాసాలు ఉన్నాడు. కొరింథుకు వచ్చినప్పుడు కొరింథు తర్వాత కొరింథులోనే మనకు అకుల ప్రిస్కలను కలుసుకున్నాడు. టెంట్ మేకింగ్ చేస్తూ అద్దె ఇంట ఉండి అక్కడ ఉన్నటువంటి యూదులతోటి అన్యులతోటి మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు. అక్కడ నుంచి కేంక్రేయకు వచ్చాడు. తలనీలాలు అర్పించడానికి శిష్యులకి 8 మైళ్ళ దూరంలో కేంక్రేయ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎఫెస్కి వచ్చి వాళ్ళు రిటర్న్లో ఎఫెస్కి వాళ్ళు వచ్చినట్టుగా చూస్తాం. ఎఫెస్ నుంచి కైసరయ్యాకు వచ్చారు. ఇది చాలా లాంగ్ డిస్టెన్స్, 650 మైళ్ళ దూరం. కైసరయ్యా నుంచి యెరూషలేముకు 65 మైళ్ళు, మళ్ళీ యెరూషలేము నుంచి సిరియాలోని అంతియోకయకు 320 మైళ్ళు. ఇది 18వ అధ్యాయం మనకు ఈ కవరింగ్ కనిపిస్తుంది. కనుక ఈ విధంగా పౌలు గారి యొక్క 2వ మిషనరీ ప్రయాణం కనిపిస్తుంది. యూరప్కు దేవుడు సువార్త తీసుకెళ్ళాడనేది ఈ 2వ మిషనరీ ప్రయాణంలో ప్రధానంగా కనబడుతుంది. ప్రపంచ సువార్తీకరణకు యూరప్ను దేవుడు వినియోగించుకున్నాడంటంలో ఏ సందేహం లేదు. పౌలు గారు ఈ ప్రయాణంలో రోమును దర్శించలేకపోయాడు. ఇది చాలా ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి విశేషం. ఈ విధంగా 2వ మిషనరీ ప్రయాణాన్ని మీకు నేను వివరించగలిగాను. ఇక 16వ అధ్యాయం వివరణ మీకు చెప్పిన తర్వాత నేను ఈ మిషనరీ ప్రయాణంలో ఏం జరిగింది అనేది అధ్యాయాల వారీగా వివరించుకుంటూ వస్తాను. ఇప్పుడు 16వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాలను గురించి అధ్యాయ విభజన మీకు చెబుతున్నాను. అధ్యాయ విభజన ఇందులో వ్రాయబడినటువంటి వచనాల సంఖ్య 40. ఈ 40 వచనాలు ఏ విధంగా నిండి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. మొదటి 3 వచనాల్లో పౌలు గారు లుస్త్రా దెర్బేలకు వచ్చాడు. ఇక్కడే తిమోతిని కలుసుకున్నాడు. లుస్త్రా దెర్బేలకు వచ్చాడు. ఇది 2వ మిషనరీ ప్రయాణంలో ఇతని యొక్క లుస్త్రా దెర్బే విజిట్. మొదటి మిషనరీ ప్రయాణంలో కూడా లుస్త్రా దెర్బేలకు వచ్చాడు పౌలు గారు. అది అపోస్తలుల కార్యం 14:20లో రాయబడింది. 4-5 వచనాల్లో పౌలు గారు అపోస్తలులు యెరూషలేము కౌన్సిల్లో, పెద్దల సభలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ అపోస్టలిక్ డిక్రీస్ని అన్ని సంఘాలకు కూడా అందించాడు. అది మనకు 4-5 వచనాలు కనబడుతుంది. 6-8 వచనాల మధ్య పృగియా, గలతీయ,
ఆ ప్రాంతాలకు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు కనుక ఫ్రుగియా గలతియా ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళారు. అక్కడ నుండి ముసియా దగ్గరకు వచ్చి బెతనియాకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ యేసయ్య ఆత్మ వెళ్ళనీయలేదు. అందువల్ల వాళ్ళు త్రోయాకు వచ్చారు. త్రోయాలో మాసిదోనియా దర్శనం పౌలు గారికి ఇవ్వబడింది. త్రోయాలో ఎప్పుడైతే మాసిదోనియా దర్శనం ఇవ్వబడిందో 9-10 వచనాల్లో ఈ దర్శనం యొక్క వివరాలు మనకు కనబడతాయి. 11-12 వచనాల్లో త్రోయ నుంచి వాళ్ళు ఫిలిప్పుకు ప్రయాణం అవుతున్నారు. ఫిలిప్పుకు రావటానికి సమత్రాకే నెయపోలి అనే ప్రాంతాల మీదుగా వాళ్ళు ప్రయాణం చేశారు. 13-15 వచనాల్లో లూదియా అనేటువంటి మహిళ మారుమనసు పొందటం, మొట్టమొదట వ్యక్తి ఐరోపా ఖండంలో సువార్త ద్వారా యేసుక్రీస్తుని అంగీకరించడం మనకు కనబడుతుంది. ఆమె లూదియా. 16-24 వచనాల మధ్య పుతోను అనే దయ్యము పట్టిన చిన్నది తన యొక్క యజమానులకు లాభం సంపాదిస్తుంటే ఆమె ఆ దయ్యం పట్టిన చిన్నది పౌలు గారి వెనక వచ్చి ఆటంకపరుస్తుంటే పౌలు ఆ దయ్యాన్ని నుండి ఆమెను విడిపించారు. లాభసాధకం పోయిందని చెప్పి వాళ్ళు పౌలు శీలలను కొట్టి చెరసాలకు అప్పగించారు. కనుక ఈ చెరసాలకు వాళ్ళు వేయబడిన తర్వాత 25-26 వచనాల్లో దేవుడు గొప్ప భూకంపం, అతి చిన్న భూకంపం, రెక్టార్ స్కేల్పై అతిపెద్ద భూకంపం అక్కడ రికార్డ్ అయింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తాళాలు తెరుచుకున్నాయి, చేతులు కొన్ని సంఖ్యలు ఊడిపోయాయి. కానీ ఎవరు ఖైదీలు పారిపోలేదు. చెరసాల నాయకుని యొక్క కన్వర్షను, సాల్వేషను, రక్షణ 27-34 వచనాల మధ్య చెరసాల నాయకుడు తను చంపుకోబోతే పౌలు గారు నివారించాడు. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు కుటుంబంతో. ఆ తర్వాత చెరసాల నుండి వాళ్ళు వెళ్ళిపోమంటే పౌలు గారు నిరాకరించాడు. మేము అందరి ఖైదీలు లాంటి వాళ్ళం కాదు, మేము రోమా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళం కనుక మేము బలవంతంగా ఇక్కడ ఉంచబడ్డాము అన్నప్పుడు ఆ చెరసాల అధికారులు భయపడి వచ్చి వారిని బ్రతిమలాడి వెలుపటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పౌలు గారు 35-40 మధ్యలో ఈ వివరాలను కనబడతాయి. బ్రతిమలాడిన తర్వాత వాళ్ళు వెలుపటికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ కొంత విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత 17వ అధ్యాయంలో తెస్సలోనికకు వెళ్తూ మనకు కనబడుతుంది. ఫిలిప్పీ తర్వాత తెస్సలోనికకు పౌలు గారి ప్రయాణం 17వ అధ్యాయంలో మనకు ప్రారంభంలో కనబడుతుంది. కనుక 16వ అధ్యాయం ఈ విధంగా విభజన మీరు అర్థం చేసుకోవాలి. ఇక మనం అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రదేశాలు, ఆ ప్రదేశాలలో జరిగిన సంఘటనలు, వాటిలో దేవుని యొక్క వాక్య మర్మాలు వరుసగా మనం తెలుసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము ధ్యానం వచనం వెంబడి వచనం ప్రారంభం చేద్దాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత ఆయన సిరియా, కిలికియా దేశాల గుండా సంచారం చేస్తూ దెర్బేకి, లుస్త్రకు వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 20 వచనంలో పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణ కాలంలో లుస్త్రా, దెర్బేలను తాను దర్శించినటువంటిది వ్రాశాడు. మళ్ళీ ఇక్కడ ఇది 2వ ప్రయాణంలో మళ్ళీ రీవిజిట్ చేశాడు. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన తన బిడ్డల జీవితాలలో ఎటువంటి మలుపులు తిప్పుతూ ఉంటాడో ఆశ్చర్యం. దేవుని వాక్యం తెలుసుకోవాలి మనందరం కూడా. పౌలు గారితో తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు జాయిన్ అవ్వాలి.
అది దేవుని సంకల్పం. అర్థమవుతుందా? దేవుని సంకల్పంలో తిమోతి జాయిన్ అవ్వాలి అంటే పౌలు గారిని దేవుడు దెర్బే లుస్త్రకు వెళ్ళటానికి అనుమతించాలి. వాస్తవంగా పౌలు గారి యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో ఆసియాకు వెళ్ళాలని వారు అనుకుంటే ప్రభు ఎక్కడ తీసుకెళ్తున్నాడు వీరిని? ఆసియా కాకుండా ఐరోపా ఖండానికి పౌలు గారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రణాళిక చేశాడు. పౌలు గారి యొక్క ప్రణాళికేమో ఆసియా వైపు ఉంటే దేవుని ప్రణాళికేమో ఐరోపా ఖండం వైపు ఉంది. ఐరోపా ఖండంలో తిమోతి పౌలు కలిసి సువార్త సేవ చేయాలనేది దేవుని సంకల్పం ఉంది. పౌలుకు కూడా లుస్త్రాకు వచ్చే వరకు కూడా, తిమోతిని చూచే వరకు కూడా తిమోతిని తీసుకెళ్లాలనే ఆలోచన లేదు. దేవుడు మహాజ్ఞానం గలవాడు. ఆయన ఎక్కడెక్కడ మనుషులను ఏ ఏ స్థలాలను కలుపుతాడో ఆశ్చర్యం. ఆ వ్యక్తుల కలయిక, ఆ వ్యక్తుల యొక్క కృషి ఎంతమందికి దీవెనగా మారుతుందో ఆయన ప్రణాళికలో ఆయన కలిగి ఉన్నాడు. అదే నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఈ ప్రయాణాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని కలుపుతూ వారి ద్వారా కార్యాలు జరిగించుకుంటూ తన నామాన్ని మహిమపరుచుకుంటూ తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ తన సంఘాన్ని స్థాపించుకుంటూ ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. ఈ మిషనరీ ప్రయాణంలోనే అకుల ప్రిస్కిల్లలు కూడా కొరింథీలో పౌలు గారికి తగిలారు. మనకి ఇదంతా చరిత్ర, కానీ అది జరుగుతున్న కాలానికైతే ఒక విస్మయాత్మకమైనటువంటి ప్రక్రియ. లుస్త్రాలో అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. తల్లి యూదురాలు విశ్వాసి, తండ్రి అన్యుడు. అయితే వీళ్ళు విశ్వాసులు అని వ్రాయబడింది. విశ్వసించిన వారు అంటే రక్షించబడ్డారు. తిమోతికి పౌలు గారు రాసిన రెండవ పత్రిక పౌలు గారు తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. రెండవ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసం మొదట నీ అవ్వ అంటే అమ్మమ్మ, తిమోతి తల్లి గారి తల్లి అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను నివసించును, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. అర్థమైందా? పౌలు గారి యొక్క తల్లి అమ్మమ్మ కన్వర్ట్ అయ్యారు. అందువలన వారి విశ్వాసం, తల్లి యొక్క విశ్వాసం, అమ్మమ్మ యొక్క విశ్వాసం మనవడ గారి యొక్క విశ్వాసానికి కారణమైంది. ఒక్కసారి గమనించండి. తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు. అతని యొక్క ప్రభావం తిమోతి గారి మీద పడలేదు. పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశాడు క్రొత్త నిబంధనలో. ఈ 2 పత్రికలు కూడా మీరు చదివితే దైవ సేవకులకు ఎంత ఉత్కృష్టమైనటువంటి సందేశాలు ఉంటాయో మీకు అర్థమవుతుంది. అంత ప్రముఖమైన వ్యక్తి తిమోతి. పౌలు గారు గొప్ప సేవ చేశాడు. పౌలు గారి సేవను కొనసాగించడంలో గొప్పగా కొనసాగించాడు తిమోతి గారు. కాబట్టి ఈ తిమోతిని సేవార్థమై పిలవాలి. అతని గురించి ఏమని రాశాడు? లుస్త్రలో ఈకొనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడట అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరుకున్నాడు. పౌలు శీల అప్పటికే జాయిన్ అయ్యారు. అంతియొకయలోనే వారిద్దరు కలిసి ప్రారంభించారు పరిచర్య, రెండవ ప్రయాణం.
ఇప్పుడు వారితో తిమోతి కూడా జాయిన్ అవుతున్నాడు. తిమోతి కూడా వారితో జాయిన్ అవుతున్నాడు. ఇది టీం బలోపేతం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మొదట పౌలు, ఆ తర్వాత శీల, ఆ తర్వాత తిమోతి. ఒక టీం వర్క్ బిల్డ్ అవుతోంది అనేది మనం గమనిస్తున్నాం. సువార్త పరిచర్యలో ఇండిపెండెంట్ అనేది అర్థం లేని మాట. ఇండిపెండెంట్ కాదు, ఇవాంజలిజం ఆల్వేస్ ఇంటర్డిపెండెంట్. సువార్థీకరణలో సువార్థికులు కలిసి ముందుకు సాగుతున్నారు. ఇవాళ మనం నేర్చుకోవాలి. సువార్త అంటే నేను ఒక్కడిని చేసుకునేది కాదు, అనేక మంది యొక్క సంయుక్త కృషి పరిచర్య సువార్థీకరణలో కనబడుతుంది. పౌలు గారు అతన్ని తనతో బయలుదేరి రావాలని కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశాలలోని యూదులకు అందరికీ తెలుసు కాబట్టి వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాడు. చూడండి, పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణంలో, చాలా జాగ్రత్తగా వినాలి నేను చెప్తున్న మాట, మొదటి మిషనరీ ప్రయాణంలో రక్షణ కొరకు ధర్మశాస్త్రం పాటించక్కర్లేదు, సున్నతి చేయించుకోవాల్సిన పని లేదు అని ఆర్గ్యుమెంట్ లేవనెత్తింది ఎవరు? పౌలు గారే. అంతియొకయ నుండి 320 మైళ్ళు వెళ్ళి మరి యెరూషలేంకి వెళ్ళి అపోస్టల్స్ తోటి ఒక సభ నిర్వహింపచేసి, ఒక కౌన్సిల్ నిర్వహింపచేసి, అందులో విశ్వాసానికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు అని ఒప్పించి, పేతురు గారి ద్వారా తాకీదులు ఇప్పించి సంఘాలన్నింటికీ కూడాను విశ్వాసం ద్వారానే రక్షణ తప్ప ధర్మశాస్త్ర సంబంధం లేదని వక్రాణించిన ఈ పౌలు గారే తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని తెలుసుకొని అతనికి సున్నతి చేయించెను. వాట్ ఈస్ దిస్ అగైన్? ఏమిటిది? మళ్ళీ అక్కడ మీరు ఒక మాట గుర్తించాలి. దే వర్ ఆల్రెడీ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. ఈ సున్నతి అతని రక్షణ కొరకు చేయించింది కాదు. అతని రక్షణకు ఆధారం విశ్వాసమే. అప్పటికే తిమోతి రక్షించబడ్డాడు. అప్పటికే తిమోతి విశ్వసించిన గుంపులో ఉన్నాడు. మరి ఈ సున్నతి ఎందుకు? అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశాల్లోని యూదులందరికీ తెలుసు. కాబట్టి యూదులలో సువార్తీకరణ యాక్సెప్టెన్స్ రావాలి అంటే జూయిష్ క్రిస్టియన్ టీచింగ్కి వచ్చినప్పుడే వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. సంఘాలు ఏర్పడటానికి ముందు యూదులు అన్యులుగా ఉన్నారు ప్రజలు. వాళ్ళు సంఘంలోనికి వస్తున్నారు. వాళ్ళు రావాలి అంటే, యూదులు యాక్సెప్ట్ చేయాలి అంటే, ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి అంటే అతను సున్నతి చేయబడిన వాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తారు. వారు యాక్సెప్ట్ చేయటం కోసం తిమోతిని తీసుకుని సున్నతి చేయించాడు. అప్పుడు వారు వివిధ పట్టణాల ద్వారా వెళుతూ యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు. ఏ ఏ పట్టణాల ద్వారా వెళ్ళారో రాయలేదు, ఆయా పట్టణాల ద్వారా అన్నాడు. అంటే మొదటి మిషనరీ ప్రయాణంలో వాళ్ళు దర్శించిన మరికొన్ని పట్టణాలను ఖచ్చితంగా దర్శించి ఉంటారు. అంటే పూర్వం వాళ్ళు దర్శించిన పట్టణాల్లో కొన్ని పట్టణాలను వాళ్ళు దర్శించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్ యొక్క తాకీదులు ఇచ్చి, రక్షించబడినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని పాటించాలనేటువంటి నియమం నుండి విడుదల పొందిన వారనేటువంటి సత్యాన్ని, రక్షణ పొందడానికి ధర్మశాస్త్రం ఆచరించనక్కర్లేదనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్న తాకీదులు
ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటికీ కూడాను పౌలు గారు పంపించాడు. తర్వాత పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనుటకు, నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు చర్చికి ఉన్నటువంటి ఒక ఆఫీస్, చర్చికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఆది అపోస్తలుల ద్వారా సువార్త ప్రారంభించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చర్చికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుని ఇస్తున్నాడు. ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. బిషప్ ఉన్నాడు, ఇవాంజలిస్ట్ ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు, ప్రీచర్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, ప్రొఫెట్ ఉన్నాడు. వీళ్ళందరూ ఆయా ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత సంఘాలలో డీకన్స్ను ఏర్పాటు చేశాడు పౌలు గారు, పెద్దలను ఏర్పాటు చేశాడు. కాబట్టి డీకన్స్ ఉన్నారు, విమెన్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పార్ట్. ఇక్కడ అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులు వాక్యం నిర్ణయించలేదు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని వాళ్ళు నిర్ణయం చేశారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. కనుక సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దల యొద్దకు తీసుకెళ్ళాలి, ఆ పెద్దలు సేవకుని యొద్దకు తీసుకురావాలి, ఆ సేవకుడు అపోస్టల్స్ దగ్గరికి దాన్ని తీసుకురావాలి. పరిష్కారం కొరకు వీలు కాకపోతే అపోస్టల్స్ దగ్గరికి తీసుకురావాలి. దట్ వాజ్ దేర్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ పార్ట్. సంఘం నిర్వహణ చేయబడింది. సంఘం ఎందుకు నిర్వహణ చేయబడిందో తెలుసిన? సంఘం విస్తరించాలి, అది దేవుని చిత్తం. సంఖ్యాపరంగా సంఘాలు విస్తరించాలి. ప్లీజ్ అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్. ఇవాళ మనం ఎక్కడ తప్పిపోయామంటే, ఒక సంఘం విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం తప్ప సంఘములోని సంఖ్య విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం తప్ప సంఘాలు సంఖ్యకు విస్తరించాలని ప్రయత్నించడం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దైవ సేవకులు వాళ్ళ వ్యక్తిగత సంఘాన్ని 100, 1000, 10,000, 20,000, 50,000 అలా సంఖ్యను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈజ్ అన్బిబ్లికల్. పెద్ద పెద్ద సంఘాలుంటే అటెన్షన్ ఆఫ్ ద పాస్టర్ ఏముంటుంది? విశ్వాసుల యొక్క ఇంటరాక్షన్ ఏముంటుంది? విశ్వాసులకు సేవకులకు మధ్య, కుటుంబాలకు మధ్య వారధి ఏముంటుంది? ఒక్క పాస్టర్ నుండి 50,000 మంది విశ్వాసులుంటే హౌస్ విజిటింగ్ ఉంటుందా? పర్సనల్ స్పిరిచువల్ ఎడిఫికేషన్ ఉంటుందా? ఆ సేవకుని కలుసుకోవటానికే చాలా అడ్డులు ఉంటాయి. అది సంఘం ఎట్లా అవుతుంది? కనుక సంఘము యొక్క సంఖ్య కాదు, సంఘాల యొక్క సంఖ్య విస్తరించటం పరిశుద్ధాత్మని యొక్క చిత్తం. కనుక వాళ్ళు వీలైనన్ని అత్యధిక సంఖ్యలో సంఘాలు స్థాపించారు. అంతేగాని ఒక్క సంఘంలోకి వాళ్ళందరూ తీసుకురాల. అనేక సంఘాలు స్థాపించబడినా సార్వత్రికంగా అవన్నీ క్రీస్తు సంఘం క్రిందకే వస్తాయి. ఇది మీరు నోట్ చేసుకోవాలి. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండెను. అర్థమైందా? సంఘాలట విశ్వాసంలో స్థిరపడ్డాయంట, ఆ తర్వాత అవి అనుదినము కూడా లెక్కకు విస్తరిస్తున్నాయి. సంఘాలు లెక్కకు విస్తరిస్తున్నాయి, సంఘము విస్తరిస్తుంది కాదు. చర్చెస్, నాట్ ద చర్చ్. సంఘాలు లెక్కకు విస్తరిస్తున్నాయి. కారణం ఏంటంటే గనుక అనే మంత్రం ఉంది అక్కడ.
ఐదో వచనం 16వ అధ్యాయం 5వ వచనం స్టార్టింగ్ వర్డ్ గనుక. కాబట్టి, గనుక అంటే కాబట్టి, దేనిని బట్టి సంఘాలు విశ్వాసమందు స్థిరపడ్డాయి, అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనుట వలన సంఘాలు స్థిరపడ్డాయి. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే సంఘంలో బాగుంటుందో విశ్వాసులు స్థిరపడతారు. విశ్వాసంలో నో డీవియేషన్, నో డౌట్స్ ఎట్ ఆల్. ప్రక్కదారి పట్టడం ఉండదు, అనుమానాలకు చోటు ఉండదు. ఆ విధంగా దేవుడు నిర్ణయం చేశాడు. పరిశుద్ధాత్మకును అపోస్తలులకును కలిపి సమ్మతి కలిగినటువంటి అంశాలే ఈ విధుల రూపంలోకి తీసుకొచ్చారు. అంటే కేవలం అపోస్తల్స్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్, వితౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈ నిర్ణయాలు చేశారా? లేదే. మాకును పరిశుద్ధాత్మకును కూడా తోచుచున్నది అని వ్రాశారు కదా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువగా మీ మీద భారం పెట్టకూడదని పరిశుద్ధాత్మకు మాకు తోచింది అన్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క సమ్మతి చేత అపోస్తలులు ఏదైతే ఆ కౌన్సిల్లో నిర్ణయించారో వాటిని సంఘాలన్నిటికీ ఇచ్చి వాటిలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకొచ్చారు. ఆ కారణం చేత విశ్వాసంలో వాళ్ళు స్థిరపడ్డారు. విశ్వాసంలో స్థిరపడ్డారు అంటే డాక్ట్రినల్ డిసిప్లిన్ వాళ్ళు ఏర్పరుచుకున్నారు అని అర్థం. సంఘానికి ఒక శైలి, ఒక పద్ధతి, ఒక మోడల్ ఇవ్వబడింది. అది ఫాలో అవుతున్నప్పుడు విశ్వాసులు స్థిరపడ్డారు, బలపడ్డారు, స్థిరపడ్డారు. స్థిరపడినందున సంఘాలు వ్యాప్తి చెందాయంటే వారు సువార్తీకరణకు వెళ్ళటానికి ఆసక్తి చూపించారు. విశ్వాసులు వెళ్ళి విశ్వాసులను తయారు చేసేటువంటి కర్మాగారంగా సంఘం మారిపోయింది. మరి ఇవాళ సంఘాలు ఎలా ఉన్నాయి? ఒక ప్రాంతంలో సంఘం ఉంటుంది, అది 100 సంవత్సరాల నుంచి ఉంటుంది. అందులో ఒక్క సువార్థికుడు కూడా బయటికి పంపబడడు. ఒకే పాస్టర్, అతని కుటుంబాలు తరతరాలుగా అక్కడ సువార్థికులుగా సేవకులుగా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఇక సంఘం అక్కడ స్టాప్ అయిపోతుంది, స్టాగ్నెంట్ అయిపోతుంది. ప్రవహించే నదిలా ఉండాలి తప్ప సంఘం ఒక చోట ఉండి మురుగుబట్టిన చెరువులా ఉండకూడదు. చెరువులో నీళ్ళు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి, కానీ నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. విశ్వాసులు స్టాగ్నెటెడ్గా ఒక చర్చిలో ఉండిపోకూడదు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపించే స్థాయికి వారి విశ్వాసం పెరగాలి. పౌలు గారు తన చర్చిలో తిమోతిని పెట్టుకొని కంటిన్యూ చేయటం కాదు ఆయన ఉద్దేశం. పౌలు గారు తిమోతి ద్వారా సువార్త ప్రకటనలోకి తీసుకెళ్ళాలి, అదే ఆయన ఉద్దేశం. కనుక మీ సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల్ని మీ దగ్గరే ఉంచేసుకోవటం, ఎంతకాలానికి, ఎన్ని సంవత్సరాలైనా కూడా మీ దగ్గరే పెట్టుకోవటం కాదు. వాళ్ళకు వాక్యం నేర్పి, ఆత్మీయత నేర్పి, సంఘస్థాపన నేర్పి వారిని బయటికి పంపించాలి. సంఘము బయటికి వెళ్ళి సంఘాలను స్థాపించాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పద్ధతి. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను కొంత వివరంగానే చెబుతాను కొన్ని విషయాలు, ఎందుకంటే ఊరికే ముందుకు కొనసాగటం కాదు. మనం ఆగి కొంత ఆలోచన చేసి ఆనాటి పరిస్థితులు ఎంత డిసిప్లిన్గా ఉన్నాయో ఇవాళ అంతకంటే ఎక్కువ డిసిప్లిన్గా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు నీడ్ ఎక్కువ ఉంది, అప్పటికంటే ఇప్పుడు సువార్తీకరణ యొక్క అవసరత ఎక్కువ ఉంది. అప్పుడు ఒక పట్టణంలో 10,000 మంది ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఉన్నారు ప్రజలు. కనుక వాక్యము చాలా అవసరం ఈ దినాన సమాజానికి. సువార్త వెలుగు, ఆ వెలుగు చీకటిలో ఉన్నటువంటి వారికి, అనగా పాపములో నివసిస్తున్న వారికి ఎంతో అవసరం. కాబట్టి సంఘాలు స్టాగ్నెట్ కాకూడదు, సంఘాలు ఫ్లో అవుతున్నట్లుగా వెళ్ళాలి. ఇది 5వ వచనం వరకు మనం చూసాం. సంఘాలు స్థిరపడ్డాయి. పౌలు గారితో
తిమోతి గారు జాయిన్ అయ్యాడు. టీం రోజు రోజుకి బలోపేతం అవుతుంది. ఇక వారు ప్రయాణం వైపు కొనసాగుతూ ఆసియాకు వారు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. ఈజ్ ఇట్ నాట్ షాకింగ్ సెంటెన్స్? ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న మాట కాదా? చూడండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదు, వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచడం ఏంటండి? వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచడం ఏంటి? ఎస్, పరిశుద్ధాత్మ దేవునికి ఒక వ్యక్తిని గురించి, ఒక ప్రాంతాన్ని గురించి, ఒక సమయాన్ని గురించి ప్రణాళిక ఉంది. పేతురు గారిని ఆసియాలో వాడుకుంటే పౌలు గారిని ఐరోపా ఖండంలో వాడుకోవాలనేది దేవుని సంకల్పం. దానికి భిన్నంగా పౌలు ఆసియాకి ఎట్లా వెళ్తాడు? వెళ్ళటానికి లేదు. కాబట్టి దేవుని పనిని ఆటంకపరుస్తున్నది దేవుడే అనే సత్యం ఎంతమంది మనలో గ్రహించాం? గాడ్ డిడ్ నాట్ అలౌ. మనం అనుకుంటాం సాతానుడు ఆటంకాలు కలిగిస్తున్నాడు అనుకుంటాం. మోర్ దెన్ సాటన్, ఇన్ గాడ్స్ వర్క్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ వర్క్. సాతానుడు కంటే కూడా దేవుడే ఆటంకాలను కలిగిస్తూ డైరెక్షన్స్ను తన చిత్తానుకూలంగా మలుస్తూ సేవకులు వాడుకుంటూ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్తాను. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నేను ఒక సంఘాన్ని కట్టి సేవకుడు అవ్వాలి అనేది నా ఆలోచన. కానీ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు. అనేక భాషలున్న పరిచర్యలోనికి నేను నిన్ను తీసుకెళ్తాను అని ఒక ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడారు. అనేక భాషలు ఉన్నటువంటి పరిచర్య ఏమిటి? నాకు అర్థం కాల. నేనున్నది తెలుగు భాషలో, ఒక భాషలోనే. అప్పుడు రేడియో విశ్వవాణిలో అప్పటికే 11-12 భాషలు రేడియోలో ప్రసారం అవుతున్నాయి. అందులోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేవుడు నన్ను రేడియో విశ్వవాణి పరిచర్యలో 3.5 సంవత్సరాలు వాడుకున్నాడు. అక్కడ నుండి నా పరిచర్య మీడియా పరిచర్య వైపు టర్న్ అయింది. మీడియా పరిచర్యకు నా ప్రయాణం టర్న్ అవటానికి నన్ను దేవుడు అరణ్యంలో 3 సంవత్సరాలు తరిపించేశాడు. ఆ 3 సంవత్సరాలలోనే త్రోయలో మాసిదోనియా దర్శనం వచ్చినట్లు పౌలు గారికి నాకు అరణ్య ప్రాంతంలో సువార్తీకరణ విషయమై దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి విధేయుడై నేను మీడియా పరిచర్యకు వచ్చాను. ఇప్పటికి మీడియా పరిచర్యకి నేను 2001లో రెగ్యులర్గా ప్రారంభించాను. 98వ సంవత్సరంలోనే ఆ మీడియా పరిచర్య నేను చేశాను. ఇంచుమించుగా 25 సంవత్సరాలలో పరిశుద్ధాత్మ దేవుడు మీడియాలో ఉత్కృష్టంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. మరి నేను సంఘం కట్టాలనుకున్నాను కదా మొదట. కానీ దేవుడు నాకు హౌస్ ఆల్టర్ తప్ప, హౌస్ వర్షిప్ సెంటర్ తప్ప సంఘం ఇవ్వలేదు. నేను చాలా విస్తృత స్థాయిలో ఇవాంజలికల్గా పనిచేశాను. నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ని బట్టి నేను చాలా తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని కూర్చి మందిరాన్ని కట్టడం నాకు చాలా సులువు. కానీ మందిరం నేను కట్టలేదు. సంఘం కట్టే వైపు దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు, సువార్త ప్రకటన వైపు తీసుకెళ్ళాడు. కొన్ని వేల కుటుంబాలు దేవుని యొక్క వాక్యాన్ని నా పరిచర్య ద్వారా ఆస్వాదించి అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది సేవకులుగా వెళ్ళిపోయారు. బహు ఆశ్చర్యం, పరిశుద్ధాత్మ దేవుడు నా కంటికి కనపడని గొప్ప ఫలాన్ని ఆయన నా పరిచర్య ద్వారా రాబట్టుకున్నాడు. ఇది నాకు తెలుసు. నేను ఇక్కడ ఎందుకు ఈ సత్యం చెబుతున్నానంటే, దేవునికి ప్రణాళిక ఉన్నది. సంఘం వైపు నన్ను వెళ్ళనివ్వలేదు దేవుడే.
నాకు ఆశ ఉంటే ఉండొచ్చుగా. నా తల్లిదండ్రులు కూడాను పెద్ద సంఘం అయితే బాగా అభివృద్ధి చెందుతాడు మా అబ్బాయి అనుకున్నారు. నేను ప్రారంభ దినాన రిక్తహస్తాలతో ఎలా ఉన్నానో 30 సంవత్సరాల పరిచర్య తర్వాత కూడా అలానే రిక్తహస్తాలతోనే ఉన్నాను నేను. కానీ పరిచర్య చూస్తే దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను? పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తాడా అంటే ఆటంకపరుస్తాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ముసియా బెతూనియాల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదట. పృగియా గలతీయ ప్రదేశాల ద్వారా వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాకి వెళ్ళనీయలేకపోయారు. అందుకు పృగియా గలతీయ ప్రదేశాల ద్వారా వచ్చారు. అక్కడి నుండి ముసియా బెతూనియాకి రావడానికి ప్రయత్నం చేస్తే యేసు ఆత్మ వెళ్ళనివ్వలేదు. పరిశుద్ధాత్మ యేసు ఆత్మ వెళ్ళనీయలేదు. ఆటంకం. సువార్త ప్రకటన దేవుడు ఆటంకం చేస్తాడని చేస్తాడు. తన సంకల్పం చొప్పున తాను నడిపించుకోవటానికి ఎవరెవరికి ఏ పరిచర్యలు వాడుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. కొందరికి రచనా పరిచర్యలు ఇస్తాడు, అంటే మ్యాగజైన్ మినిస్ట్రీస్, బుక్ రైటింగ్ మినిస్ట్రీస్ ఇస్తాడు. కొందరికి గాస్పుల్ మీటింగ్స్, మాస్ మీటింగ్స్ ఏర్పాటు చేసేటువంటి కృపనిస్తాడు. పబ్లిక్ స్పీకర్స్గా వెళ్తారు కొందరు. నాలాంటి వాళ్ళు టెలివిజన్ స్పీకర్స్గా వస్తారు. కొందరు సువార్థికులకు ఉంటారు, కొందరు పాస్టర్లకు ఉంటారు, కొందరు బిషప్లకు ఉంటారు, కొందరు సంఘాలను కాపాడేటువంటి వారు ఉంటారు. నేను కొన్ని సంవత్సరాల పాటు సంఘాలను ప్రొటెక్ట్ చేసే బిషప్గా నేను విధులు నిర్వర్తించాను. చాలా ఫ్రూట్ఫుల్గా దేవుడు ఆ పరిచర్ను వాడుకున్నాడు. కనుక దేవుడు తనకున్నటువంటి ప్రణాళిక చొప్పున ఆయన చేసుకుంటూ వెళ్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. త్రోయ దగ్గరికి వారు వచ్చినప్పుడు పౌలు గారికి రాత్రి వేళ ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మాసిదోనియా దేశస్థుడు ఒకడు మాకు సహాయము చేయమని వేడుకుంటున్నట్లుగా పౌలు గారికి రాత్రి వేళ దర్శనం కలిగింది. మాసిదోనియా దేశస్థుడు అన్నప్పుడు మేబీ అతని యొక్క డ్రెస్ కోడ్ అయి ఉండొచ్చు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి వేడుకుంటున్నాడట, మా దగ్గరికి రండి అని. పౌలు గారు దర్శనము చేత నడిపించబడుతున్నాడు. ఆనాటి పౌలు గారికే కాదు, ఈనాడు కూడా దేవుడు తన సేవకులను దర్శనాల ద్వారా ఆయన నడిపిస్తున్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. 1998వ సంవత్సరంలో దర్శనము ద్వారా దేవుడు నన్ను మీడియా పరిచర్య వైపు తీసుకుని వెళ్ళటం నేను స్పష్టంగా గుర్తెరుగుతున్నాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి కార్యం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచ్చిన ధ్యానం టెలివిజన్ ద్వారా పూర్తి చేసే ఘనత హిందూ దేశంలో పుట్టి పెరిగిన నాకు దేవుడిచ్చాడు. 120 క్రైస్తవ దేశాలుంటే వాళ్ళలో ఎవ్వరూ చేయనటువంటిది దేవుడు నా ద్వారా చేయించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలన్నిటిలోకెల్లా కూడా తర్జుమా కావాలనే దర్శనంతో ఇప్పుడు నేను పనిచేస్తున్నాను. సుమారు 10 భాషల్లోనికి నా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అవి నెమ్మదిగా కొనసాగుతున్నాయి. వాటి కాలం వచ్చినప్పుడు వేగంగా కొనసాగుతాయని నేను విశ్వసిస్తున్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే దేవుడు తన సేవను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చెబుతున్నాను. మాసిదోనియాకు రమ్మనే దర్శనం వచ్చినప్పుడు, అతని దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని, ఇక్కడ ఒక విషయం గుర్తెరగండి, దేవుడు దర్శనం ఇచ్చాడని నమ్మారు. ఎందుకంటే దానికి వారి ప్రార్థన అనుభవమే సాక్ష్యం. వాళ్ళు బెతూనియాకు ముసియాకు వెళ్ళాలనుకుంటే ఆటంకాలు వచ్చాయి. ఆసియాకి వెళ్ళాలనుకుంటే ఆటంకం వచ్చింది.
ఏమిటా ఇది అని చెప్పి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దర్శనం వచ్చింది. ఈ దర్శనం ఒక కన్ఫర్మేషన్గా, ఆత్మీయంగా, పరిశుద్ధాత్ముని చేత సమ్మతి నొందిన, సమాధానం పొందిన దర్శనంగా పౌలు గారు తన అంతరంగంలో గ్రహించాడు. కనుక పౌలు గారు గ్రహించాడు కనుక పౌలు గారు నిశ్చయించుకున్నాడు, ఇట్స్ నాట్ ఫ్రమ్ హ్యూమన్ మైండ్, ఇట్స్ ఫ్రమ్ డివైన్ గైడెన్స్. మానవ మనసుతో నిర్ణయించుకోవాలా, పరిశుద్ధాత్మని నడిపింపుతో ఒక సేవకునిగా తన అనుభవం చొప్పున తాను నిర్ణయం తీసుకున్నాడు, నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ డెసిషన్ తీసుకుంది ఎవరు? పౌలు గారు. గైడెన్స్ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. డెసిషన్ అండర్ ద హోలీ స్పిరిట్ గైడెన్స్ అండ్ కన్ఫర్మేషన్. Paul has taken a decision to go to Macedonia. పరిచర్యలు ఎలా ప్రారంభమవుతాయో గుర్తుపెట్టుకోండి. నిర్ణయం వ్యక్తే తీసుకుంటాడు. వ్యక్తిని పరిశుద్ధాత్మని జతపరిచి, సహపనివారిగా జతపరిచి దేవుడు తన ప్రణాళిక డిజైన్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన నడిపింపు కింద, బలమైనటువంటి నడిపింపు కింద దైవ సేవకుడు ఒప్పందపడి తీసుకున్న నిర్ణయం చొప్పున పరిచర్యలు ప్రారంభమవుతాయి. అది బిల్లీ గ్రహం గారి పరిచర్య అయినా, దినకరణ గారి పరిచర్య అయినా, మారిస్ సెరులో గారి పరిచర్య అయినా, జార్జ్ ముల్లర్ గారి పరిచర్య అయినా, నీ పరిచర్య అయినా, నా పరిచర్య అయినా, పరిశుద్ధాత్మని యొక్క బలమైన నడిపింపు కింద దేవుని సేవకుడిగా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం తర్వాతే పరిచర్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. అయితే ఆ సఫలమైన మార్గాలు రుచికరమైనవి కాదు, చేదైన అనుభవాలతో కూడినవి. పరిశుద్ధులైన పౌలు గారు పొందినటువంటి మహాశ్రమలు, సువార్త సేవ కోసం పొందిన భయంకరమైన కష్టాలు ఈ మార్గంలో అనుభవించినవే కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు కనుక అంత స్వీట్గా జరిగిపోతుంది, స్మూత్గా జరిగిపోతుంది అని అనుకుంటున్నారా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ మార్గంలో కష్టాలు, శ్రమలు, దెబ్బలు, నష్టాలు, రక్తగాయాలు ఉంటాయి. ఆ దేవుడు చేస్తే ఇట్లా ఎందుకు అవుద్దండి అనుకోవటం అమాయకత్వం, ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత. దేవుడు గనక నడిపిస్తే చెరసాలు ఎందుకు వేస్తారు, దెబ్బలు ఎందుకు కొడతారు, ఇది దేవుడు పెట్టిన మార్గం కాదని వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. దేవుడు ఆ కఠిన కష్ట మార్గాలలో నడిపిస్తూ కూడా తన పనిని తాను వేగంగా జరిగిస్తూ ఉంటాడు. ఇది మనకు సువార్త పాఠాలు నేర్పిస్తున్న సత్యాలు. 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేపోలికును అక్కడి నుండి ఫిలిప్పునకును వచ్చితిమి. మీరు చూడండి, ఇక్కడ వారు గలతీయ నుండి త్రోయకు వచ్చి త్రోయలో దర్శనం పొంది ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి త్రోయ నుండి వారు నేపోలికి వస్తున్నారు. నేపోలికి రావటానికి సముద్రాకేకు మీదుగా వచ్చారు. త్రోయ నుండి నేపోలికి సముద్రాకేకు మీదుగా 140 మైళ్ళు ప్రయాణం చేశారు. సముద్రాకేకు నుండి ఫిలిప్పుకు 10 మైళ్ళ దూరం ఉంది. ఈ 10 మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేసి ఫిలిప్పి ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పి ప్రాంతము మాసిదోనియా ప్రాంతానికి క్యాపిటల్ సిటీ, ముఖ్య పట్టణం. గమనిస్తున్నారా? క్యాపిటల్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు పౌలు గారు. పౌలు గారి యొక్క పరిచర్యలో గ్రామాలను చూశాడు, పట్టణాలను కూడా చూశాడు.
కనుక నడిపింపుతో ఫిలిప్పుకి వచ్చారు వాళ్ళు. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకది ముఖ్య పట్టణము, రోమియులకు ప్రవాస స్థానము. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. కొన్ని దినాలు మేము ఆ పట్టణంలో ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ 3 ఇన్సిడెంట్స్ మనకు ఈ అధ్యాయం 16వ అధ్యాయం కవర్ చేస్తుంది. అంటే ఫిలిప్పీ సంఘం ఏర్పడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 సంఘటనలు వాడుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక అని మనకు పౌలు గారు రాశాడు. ఫిలిప్పీలకు పరిశుద్ధ పౌలు రాసిన పత్రిక. ఆ ఫిలిప్పీ సంఘం ఏర్పడటానికి మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని వాడుకొని సంపాదించినటువంటి మొదటి ఆత్మ లూదియా. లూదియా అనే మహిళ. చాలామంది మహిళల గురించి సంఘాలు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటారు. ప్రభు పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదట కనపడేది శిష్యులకు కాదు, మగ్దలేన మరియ అనేటువంటి స్త్రీకి కనపడ్డాడు. అలాగే ఐరోపా ఖండంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచ సువార్తీకరణకు ఆజ్యమైనటువంటి ఆ ఐరోపా ఖండానికి ప్రప్రథమమైనటువంటి విశ్వాసిగా పురుషుని ఏర్పరచుకోవాలి దేవుడు, స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఆవిడ లూదియా. కనుక దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. హ్యూమన్ అబ్జెక్షన్స్తో దీనిలో పని లేదు. డివైన్ యాక్సెప్టెన్సే తప్ప హ్యూమన్ అబ్జెక్షన్ నిన్ను ఎన్నడూ ఆటంకపరచకూడదు. కనుక లోకానికి భిన్నంగా ఉంటుంది దేవుని యొక్క మార్గం. లోకస్తుల అంచనాలకు తలకిందులై ఉంటుంది దేవుని మార్గం. ఆ పట్టణంలో వారు కొన్ని దినాలు ఉన్నారు. అప్పుడు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాము. పౌలు గారు నదీ తీరాన స్త్రీలు విశ్రాంతి దినాల నుంచి కూర్చుని ఉంటే వారితో మాట్లాడుతున్నాడు. వారిలో ఒక స్త్రీ కూర్చునున్నారు. ఆవిడ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ. మీరు గమనించండి, దైవభక్తి కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు నామమందు విశ్వాసము ఉంచక పూర్వమే ఆమెకు దైవభక్తి ఉంది. దేవుడు తెలియకుండానే దేవుని పట్ల భక్తి కలుగుంది ఆవిడ. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో పౌలు గారు పరిచయం చేస్తున్నాడో దేవుడు మొట్టమొదటి కన్వర్ట్గా ఆవిడ హృదయాన్ని దేవుడు తెరిచారు. ఆమె ఊదారంగపుడు అమ్మేటువంటి తుయతైరా పట్టణస్థురాలు. ఆమె బిజినెస్ ఉమెన్. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూచారా? పరిచర్య చేస్తున్నది పౌలు గారు, సువార్త ప్రకటిస్తున్నది పౌలు గారు, సందేశం చెప్పుతున్నది పౌలు గారు. కానీ హృదయాన్ని తెరిచింది పరిశుద్ధాత్మ దేవుడు, పౌలు గారు కాదు. రక్షణ పరిశుద్ధాత్మ దేవుని ప్రక్రియ. సువార్తికుడు సువార్త చెప్పటం వరకే. రక్షణ ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు, హృదయాన్ని తెరిచేవాడు పరిశుద్ధాత్ముడు, పాప క్షమాపణ అనుగ్రహించేవాడు దేవుడే. కనుక ఒక వ్యక్తికి రక్షణ ఇవ్వాలి అంటే అది దేవుని చేతుల్లో ఉంది. ఆయన ఆమెను లక్ష్యం ఉంచాడు కనుక ఆవిడ హృదయాన్ని తెరిచాడు. బికాస్ గాడ్ హ్యాస్ చూజన్ హర్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క సంకల్పంలో లూదియా అనేటువంటి స్త్రీ ఉంది. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందుకే మనం ప్రభువులో ఉన్నాం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక మీరు అండర్లైన్ చేయండి, రౌండ్ చేయండి, రెడ్డింగ్తో రౌండ్ చేయండి మీ బైబిల్లో. గనుక ఆమె పౌలు మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఇవాళ ఎంతోమంది వాక్యం వింటున్నారు. ప్రభు వారి హృదయాలు తెరవకపోతే వారు వెళ్ళిపోతారు, ఉండరు. ఇవాళ వాక్యం తెలియని వాళ్ళు ఎవరున్నారు?
బైబిల్ విమర్శకులు బైబిల్ని మనకంటే ఎక్కువ బాగా చదువుతున్నారు, కానీ వారికి అది అర్థం కాలేదు. ఎందుకంటే వారి కన్నులు మూయబడ్డాయి, అంధులై ఉన్నారు. సువార్త యొక్క ప్రకాశం వారి కనులకు కనపడకుండా యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలిగజేశాడనే వాక్యం వారి విషయంలో సత్యము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు తెరవ చేస్తేనే, హృదయం తెరవ చేస్తేనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు దేవుడని గుర్తించేది. లూదియా ప్రభువు హృదయాన్ని తెరిచినందున పౌలు గారి మాటల యందు లక్ష్యముంచి లోబడెను. లక్ష్యముంచింది, లోబడింది. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మను వేడుకొనుచున్నానని ఆమెను బలవంతం చేసిందట. వారిని పౌలు గారిని బ్రతిమలాడుతోంది, అయ్యా నాకు ప్రభువునందు విశ్వాసం ఉందని మీరు కనుక ఎంచితే, మీరు నమ్మితే మా ఇంటికి వచ్చి ఉండండి. విశ్వాసులు దైవ సేవకులను ఇలా బ్రతిమలాడి వేడుకొని బలవంతం చేసే విశ్వాసులు ఈ 21వ శతాబ్దంలో ఉన్నారా? ప్లీజ్ చెప్పండి. సేవకులను బలవంతం చేసి అయ్యా మా ఇంటికి రండి అని ఫోర్స్ చేసి, ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి పోషించేటువంటి, ఆదరించేటువంటి, ఘనపరిచేటువంటి కుటుంబాలు ఇవాళ ఉన్నాయా? వెరీ రేర్. చాలా తక్కువ కుటుంబాలు. కొన్ని కుటుంబాలు ఈలాగున మేము దేవుని బిడ్డలం అని వారు గ్రహించినప్పుడు వారు సంతోషంగా సేవకులను తమ గృహానికి ఆహ్వానించుకుని వారిని ఆదరించి, ప్రేమించి, గౌరవించి, ఘనపరిచి దేవునికి మహిమ తీసుకొచ్చిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. తద్వారా దీవించబడ్డ కుటుంబాలు అనేకం ఉన్నాయి. దైవ సేవకుని ఘనునిగా ఎంచి, చూడండి ఇక్కడ లూదియా రిచెస్ట్ ఉమెన్, గ్రేట్ బిజినెస్ మ్యాగ్నైట్. అటువంటి ఆవిడ ప్రాధేయపడుతోంది సేవకుల దగ్గర. సేవకులను తమ కంటే గనులుగా, ఆర్థికంగా ఏమీ లేదు పౌలు దగ్గర. డబ్బు రూపంలో లూదియా దగ్గర చాలా గొప్పతనం ఉంది. అంత ధనవంతురాలు సామాన్య స్థితిలో ఉన్నటువంటి పౌలు గారిని, తిమోతిని, శీల గారిని నా ఇంటికి వచ్చి ఉండండి అని బ్రతిమలాడుతోంది, ఫోర్స్ చేస్తోంది, ప్రయత్నం చేస్తోంది. చూడండి ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. మీకు పౌలు గారు ఆమె ఇంటికి వెళ్ళి ఉన్నారు అనటానికి రుజువు మనకు ఇదే అధ్యాయం 16వ అధ్యాయంలో 40వ వచనంలో కనబడుతుంది. పౌలు గారు ఒక నేపథ్యం నేను చెబుతాను ఇప్పుడు. చెరసాలకు వెళ్ళాడు. చెరసాల తర్వాత అనుభవంలో ఆయన లూదియా ఇంటికి వెళ్ళి ఆదరించబడినట్లుగా రాసింది. అంటే పౌలు గారు పరిచర్యలో కొనసాగుతూ ఆమె గృహంలో ఆదరణ పొందారు, ఆమె గృహంలో ఆశ్రయం పొందారు. ఆ టీం అంతా కూడా చక్కగా సంతోషంగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది అంటే లూదియా యొక్క దాతృత్వం, లూదియా యొక్క ప్రేమగల మనస్సు, సేవను ప్రేమించిన మనసు, ప్రభువును ప్రేమించిన మనసు కారణమని మనం తెలుసుకోవాలి. లూదియా మనకు మాదిరిగా ఉండాలి. లూదియా మనకు మాదిరిగా ఉండాలి. మనము మన హృదయాలను ప్రభువు కొరకు తెరవాలి. మన గృహాలను సేవకుల కొరకు తెరవాలి. హృదయాన్ని ప్రభువు కొరకు తెరుస్తున్నాం కానీ గృహాన్ని సేవకుని కొరకు తెరుస్తున్నామా? దైవ సేవకుని గుర్తించి, గౌరవించి, ఘనపరిచే గృహంగా నీ గృహం ఉంటుందా? ఆలోచించాలి. ఇది మొదటి సన్నివేశం. ఫిలిప్పీ సంఘపు నిర్మాణంలో దేవుడు వినియోగించుకున్నటువంటి మొట్టమొదటి సన్నివేశం లూదియా కన్వర్షన్, లూదియా మారుమనసు పొందటం. ఇక రెండవ ఇన్సిడెంట్ ఏమిటంటే 16వ వచనము మొదలుకొని మనకు
24వ వచనం వరకు ఉన్నటువంటి భాగం, 16వ వచనం మొదలుకొని రెండవ ఇన్సిడెంట్ ఏమిటంటే, పుతోను అనేటువంటి దయ్యము పట్టిన ఒక చిన్నది స్వస్థపరచబట్ట, దయ్యము నుండి విడుదల పొందటం. ఇది ఆమె యొక్క యజమానులకు లాభసాధకంగా ఉన్నటువంటి ఆమె బ్రతుకు ఒక్కసారిగా దయ్యం వదిలిపోయేటప్పటికీ ఆవిడ సామాన్యురాలైపోయి, వారి లాభం పోయిందని చెప్పి వాళ్ళు ఆ యజమానులు పౌలును శీలను కొట్టి చెరసాలకు అప్పగించారు. చూడండి, సన్మానిస్తారు అనుకుని పరిచర్యలో వెళ్ళేటువంటి వారికి ఇదొక హెచ్చరిక. కేవలం సన్మానమే కాదు, ప్రభువు కొరకు వెళుతున్నప్పుడు సన్మానం మాత్రమే కాదు, హింస కూడా కలుగుతుంది. ఆ మార్గంలో కొన్ని సందర్భాల్లో శ్రమ వస్తుంది, అవమానం వస్తుంది, చెరసాలు వస్తుంది, కఠిన పరిస్థితులు వస్తాయి, దెబ్బలు పడతాయి, గాయాలవుతాయి. కనుక పరిచర్యలో ఘనతొక్కటే కాదు, శ్రమ కూడా మిళితమై ఉంది. చూడండి, 16వ వచనం చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచూ ఉండగా, పౌలు గారు ప్రార్థనా స్థలాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవభక్తి కలిగిన వారికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మారటం ప్రారంభించారు. పుతోను దయ్యము పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చింది. పౌలును ఆమె వెంబడిస్తూ, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేస్తోంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తెరగాలి. పట్టినది దెయ్యం. దెయ్యానికి ఎలా తెలుసు వీళ్ళు దైవ సేవకులని? దెయ్యానికి తెలుసు. మరి దెయ్యానికి పౌలు ఎవరో తెలుసు, దైవ సేవకుడని తెలుసు. పౌలు బోధిస్తున్నది రక్షణ మార్గము అని కూడా దెయ్యానికి తెలుసు. అర్థమవుతుందా? పౌలు బోధిస్తున్నది రక్షణ మార్గం అని దానికి తెలుసు, అది కేకలేస్తాం. మీరు గమనించండి. తర్వాత వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారు అని కూడా ఆవిడ కేకలు వేస్తారు. మరి ఒకసారి ఆలోచించండి, ఈ దెయ్యం పట్టిన దాని సువార్తలు వాడుకోవచ్చు కానీ ఆలోచన ఉంటుందా మీకు? దేవుడు దెయ్యాల ద్వారా, ఆత్మల ద్వారా, దూతల ద్వారా సువార్త సేవ చేయించదలుచుకోవాలా, మనుషుల ద్వారా సువార్త సేవ చేయించాలనుకున్నాడు. ఇప్పుడు ఈవిడ కేకలేస్తోంది కదా అని ఈవిడ వెంట పెట్టుకుని వెళ్ళి కేకలు వేయించుకుంటానికి ఇష్టపడ్డా పౌలు గారు? దేవునికి ఒక క్రమం ఉంది. అది మనుషుల ద్వారా సువార్త పరిచర్య జరగాలి, దేవదూతల ద్వారా కాదు, దురాత్మల ద్వారా కాదు. పౌలు గారు వెంటనే ఆమె ఇలా అనేక దినాలు చేస్తూ ఉంది కనుక పౌలు గారు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామాన ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడంతే. ఆ దెయ్యము వెంటనే ఆవిడ వదిలిపోయింది. మీరు ఈ అధ్యాయంలో వెంటనే అనే పదాలు అండర్లైన్ చేసుకొని ధ్యానించండి. నా మనవి, పౌలు గారికి త్రోయలో దర్శనం వచ్చినప్పుడు మాసిదోనియా గురించి వెంటనే బయలుదేరిపోయాడంట. ఇక్కడ వ్యాకులం కలిగినప్పుడు పౌలు గారు ఆ దెయ్యాన్ని ఆజ్ఞాపించాడు, ఆ చిన్నదాన్ని వదిలిపెట్టిపోమ్మని. దెయ్యం కేకలేస్తోంది, మంచి కేకలే అయ్యుండొచ్చు కాక, దెయ్యం కేకలేస్తుందని తెలిసిన తర్వాత అవి మంచి కేకలను కేర్ చేయకూడదు. పౌలు గారు లాగా దాన్ని అటాక్ చేసి దాని నుండి ఆమెను విడిపించాలి. దురాత్మలు లాభం తీసుకొస్తున్నాయి కదా అని చెప్పి కొందరు వాడుకునేవారు ఉన్నారు. ఇవాళ కొంతమంది వరాల పేరిట దురాత్మల చేతుల్లోకి వెళ్ళిపోయారు. వరాలు మేము కలుగున్నామనే భావనతో దురాత్మల కిందకెళ్ళి దురాత్మ కార్యాలు చేస్తున్నారు. అటువంటి వారికి విడుదల కావాలి. పరిశుద్ధాత్మ చేత జరిగేటువంటి కార్యాలు వేరు, దురాత్మల చేత జరిగే కార్యాలు వేరు. వాటిని వివేచించలేకపోతే వాడు సేవకుడే కాడు. దెయ్యము ఆమెను వెంటనే వదిలిపోయాను.
ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలుని శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారి దగ్గరికి ఈడ్చుకొని పోయారు. అతడు న్యాయాధిపతుల దగ్గరికి వారికి తీసుకొని వచ్చారు. మొదట అధికారుల దగ్గరికి, తర్వాత న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొచ్చారు. ఈ మనుషులు యూదులై ఉండి, చూస్తున్నారా ఇక్కడ కన్వర్షన్ ప్రాబ్లం తీసుకొస్తున్నారు. ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురిస్తూ మన పట్టణమును గలిబిలి చేస్తున్నారు. ఇవాంజలిజము గలిబిలిగా వారికి కనపడింది. ఇవాంజలిజము మార్గముగా లూదియా కనపడింది, వీరికి గలిబిలిగా కనపడింది. కారణం ఏమిటి? వీరి హృదయాలు ప్రభువు తెరవలేదు. వీరి హృదయాలు ఇంకా డార్క్నెస్లోనే ఉన్నాయి, అందుకే అలా కనబడింది. అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చారు. రోమీయులు, అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అంగీకరిస్తారు? అంగీకరించరు. దేవుడు వారికి కృప చూపితే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. కనుక మనం సువార్త ప్రకటన చేస్తున్న కొలది కూడా అంగీకరించిన వారు అభ్యంతరాలు లేవనెత్తుతూనే ఉంటారు. వాటి వలన శ్రమకు మనలను గురి చేసే యత్నాలు జరుగుతూనే ఉంటాయి. అదే ఇక్కడ జరిగింది పౌలు గారి విషయంలో. రోమీయులమైన మనము ఆచరించినటువంటి ఆచారాలను గురించి వీళ్ళు బోధిస్తూ గలిబిలు తెస్తున్నారు. మన యొక్క ఫెయిత్ని, మనకున్నటువంటి ఆచారాన్ని, మతాన్ని వీళ్ళు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ ఇవాంజలిస్టిక్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా అప్రోడ్ తీసుకొచ్చారు. సువార్త ప్రకటన చేస్తున్నారని చెప్పి జనంని రేవనెక్కి వారి మీదకు దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకుడికి అప్పగించేశారు. వాళ్ళ చెరసాలకు పంపించారు, దెబ్బలు కొట్టారు, అక్కడ వారికి బొండ వేశారు. అతడు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి తోసి వారి కాళ్ళకు బొండ వేశారు. బొండ అంటే మోకాళ్ళు ఐరన్ బాక్స్లో ఫిక్స్ అయ్యేట్టుగా ఉంచి దానికి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ వెళ్ళి ఒక పెద్ద చెక్క దొంగకు కనెక్ట్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి కనుక నడవాలి అంటే ఆ పెద్ద దొంగ భుజం మీద పెట్టుకుంటే తప్ప నడవలేడు. అంటే పారిపోవటానికి వీల్లేదు, నడిచిపోవటానికి వీల్లేదు. ఆ దొంగ భుజాన్ని పెట్టుకుంటేనే నడవగలుగుతాడు. ఆ చైన్ అలౌ చేసిన డిస్టెన్స్ మాత్రమే అతను అడుగులు పడతాయి. దాన్ని బొండ అంటారు. కాబట్టి బొండ వేశారంటే కదలకుండా వాళ్ళని అక్కడ బంధించారు, పారిపోకుండా బంధించేశారు. అది మానవులు చేయగలిగింది. మానవులు ఏం చేయగలుగుతారు? కొడతారు, చెరసాలకు అప్పగిస్తారు, చెరసాల్లో లోపల చెరసాల్లోకి తోశారంటే సెకండ్ జైలు అనమాట. అది జైల్లో జైలు. అలా బంధించారు. లోపల గదుల్లో కాళ్ళకు బొండలు వేశారు. మనుషులు చేయగలిగినంత చేస్తారు కీడు, కానీ దేవుడు చేయగలిగిన మేలు ఎదుట అది నిలబడదు. దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తే మనుషుల కీడు చాలా అల్పమైనదిగా లేచిపోతుంది, దాని ముందు తృణీకరించబడుతుంది. ఎప్పుడైతే బొండ వేశారో రాత్రి అయింది. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. దేవునికి ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. నీకు శ్రమ సంభవించినా ప్రార్థించాలి. నీకు సంతోషం కలిగిందా కీర్తనలు పాడాలి. చాలా జాగ్రత్తగా వినాలి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? వారికి కొట్టారు బెత్తాలతో, శ్రమ. బొండ వేశారు, శ్రమ. చెరసాల్లో బంధించారు, శ్రమ. అందుకే ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సంతోషం వారిలోనికి కృమ్మరించబడింది. అంతే. దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ బై సింగింగ్ హిమ్స్. కీర్తనలతో దేవుని స్తుతించటం ప్రారంభించారు.
ఆ సందర్భాన్ని ఒక భక్తుడు వివరిస్తూ అన్నాడు, సంకెళ్ళ చేత ఉన్నటువంటి ఆ ఖైదీలు, చుట్టుపక్కల ఉన్న వారంతా, ఆ చెరసాల ఉన్న గదుల్లోని వారంతా పౌలు, శీల, తిమోతి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సంగీత పరిచర్యకు చప్పట్లు కొడుతుంటే, ఆ ఇనుప సంకెళ్ళ యొక్క గజ్జల మోత మోగిపోతుంటే ఒక ఆరాధనా స్థలాన్ని ఆ జైలు తలపిస్తుంది అన్నాడు. ఆ ఆరాధన పరలోకములో ఉన్న దేవుని సింహాసనాన్ని చేరితే ఆయన పాదపీఠమైన భూమి మీద ఆయన పాదముతో స్వల్పంగా ఆ సంగీతానికి ఆయన చిన్నగా దరువు వేస్తే ఆ చెరసాలలో మిక్కిలి పెద్ద భూకంపం సంభవించింది అన్నాడు ఒక భక్తుడు. ఎంత ఆశ్చర్యం! ప్రభువారు అనుమతించారు, ఒక భూకంపం వచ్చింది. అది విచిత్ర భూకంపం. పునాదులు ఎదిరాయి, తలుపులు బ్రద్దలైపోయాయి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయిను. ఏమిటండి ఇది? చేతులకున్న సంకెళ్ళు ఊడాయి, కానీ చిన్న గీత కూడా చేతికి పడలా. చెరసాల పునాదులు అదిరిపోయాయి, కానీ గోడలు పడిపోలా. చెరసాల పునాదులు అదిరినప్పుడు తలుపులు తెరుచుకున్నాయి, కానీ ఖైదీలు పారిపోలేదు. విచిత్రమైన సంఘటన కదా ఇది. ఇది పరిశుద్ధాత్మని యొక్క బలం కింద జరిగినటువంటి సంఘటన కదా. ఖైదీలకు ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయాయి, బొండ ఊడిపోయింది, చెరసాల తలుపులు ఓపెన్ అయిపోయాయి, కానీ ఖైదీలు ఎక్కడికి పోలా. ఇది తెలుసుకున్నట్టు ఈ మహాభూకంపం గురించి తెలుసుకుని చెరసాల నాయకుడు మేల్కొని తలుపులన్నీ తెరిచి ఉండటం, ఖైదీలు పారిపోయారు అని అనుకున్నాడు. చెరసాల తలుపులు తెరిచుంటే ఖైదీలు లోపల ఎందుకుంటారంటే మొత్తం పారిపోతారు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసి చూసుకోండి. ఏ సెంట్రల్ జైలుకైనా వెళ్ళి తలుపులన్నీ తెరిసేయండి, లోపల ఒక్కడుంటాడా, మొత్తం పారిపోతారు. ఖైదీ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఖైదీ బందీగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత బందీ చేయబడిన వాడుగా ఉన్నాడు. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దే వర్ ఆల్ ఇన్సైడ్ ద జైల్ ఈవెన్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఆల్ ద డోర్స్ ఆఫ్ ద జైల్. చెరసాల యొక్క అన్ని తలుపులు తెరిచున్నా, చేతులకున్న ఖైదీలు యొక్క బేడీలు ఊడిపోయినా వాళ్ళు పారిపోలేదు అంటే వారు ప్రభువు యొక్క కంట్రోల్లో అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అప్పుడు చెరసాల నాయకుడు దీపాన్ని తీసుకురమ్మన్నాడు. లోపలికి వచ్చాడు, వణుకుతున్నాడు. పౌలు శీలల దగ్గర సాగిలపడ్డాడు. ఖైదీలు చెరసాల నాయకునికి సాగిలపట్టం చూశాం, కానీ ఖైదీలకు చెరసాల నాయకుడు సాగిలపడటం ఈ సన్నివేశంలో ఉత్కృష్టం, మహోన్నత ఘట్టం. ఎవరినైతే ఆ చెరసాల నాయకుడు కొట్టి లోపలికి తోసి బొండ వేసి బిగించి తాళాలు వేసి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తుల ఎదుట సాగిలపడ్డాడు. ఖైదీలు సాధారణంగా చెరసాల నాయకుడిని అడుగుతారు, రక్షణ పొందడానికి అయ్యా నేనేం చేయాలని. కానీ ఈ చెరసాల నాయకుడు అడుగుతున్నాడు ఖైదీలని, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? రోమియోల యొక్క చెరసాల చాలా భయంకరమైనటువంటి విధానంలో ఉంటుంది. ఖైదీలు పారిపోతే చెరసాల నాయకుడు చంపేస్తాడు. అందుకే అతడు తన తాను చంపుకోబోయాడు. క్రూరంగా చంపడే బదులు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ పౌలు చెప్పాడు, మేమంతా ఇక్కడే ఉన్నాం, పారిపోవద్దన్నాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం, నిన్ను చంపుకోవద్దన్నాడు. అతడు వచ్చి పౌలు శీలల ముందు సాగిలపడి వాడిని వెలుపటికి తీసుకొని వచ్చేసి, అయ్యలారా
రక్షణ పొందుకు నేనేమి చేయవలనని అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందాలి అని అంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ అంటే చెరసాల నుండి విడుదల కాదు, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అగ్నిగుండము నుండి విడుదల. అసలైన చెర పాపపు చెర, భౌతిక చెర కాదు. భౌతిక చెర తాత్కాలికమే, శరీరాన్ని మాత్రమే బంధించి ఉంచుతారు. ఆత్మీయ చెర, ఆత్మ సంబంధమైనటువంటి చెర అగ్నిగుండంలోనికి మానవుని ఆత్మను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి రక్షణ పొందాల్సింది ఏ చెర నుండి? రోమీల చెర నుండి కాదు, పాపము యొక్క చెర నుండి. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే, పాపము నుండి విమోచించబడాలంటే, అగ్నిగుండం నుంచి విమోచించబడాలంటే, నరకం నుండి విమోచించబడాలంటే, దేవుని తీర్పు నుండి విమోచించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీతో పాటు నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణలోకి రావాలంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒక గృహ యజమాని యొక్క బాధ్యత యేసుక్రీస్తునందు విశ్వాసం. అతని కుటుంబం అంతా కూడా అతని విశ్వాసాన్ని బట్టి విశ్వాసంలోనికి వస్తారు. అతనిని, అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించారు, రక్షణ సువార్త బోధించారు. సువార్త ప్రకటన లేకుండా రక్షణ లేదు. సువార్త ప్రకటన లేకుండా బాప్తిస్మం లేదు. సువార్త ప్రకటన లేకుండా ఒక వ్యక్తి విశ్వాసి కాలేడు. సువార్త ప్రకటన ముఖ్యం. అందుకనే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. సువార్త ప్రకటించబడిన తర్వాత విన్న సందేశానికి విధేయత చూపించి విశ్వసించిన వాడే రక్షించబడతాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడని ప్రభు సెలవిచ్చారు. వాక్యము బోధించారు. రాత్రి ఆ ఘడియలోనే, రాత్రి ఆ ఘడియ, బ్యాప్టిజం ఇన్ ద నైట్ టైం. రాత్రిపూట బాప్తిస్మాలు ఇస్తారా క్రైస్తవ సేవకులు? వాళ్ళ మనం ఇవ్వం కదా. కానీ చూడండి, రాత్రి గడియలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగి అతడును అతని ఇంటి వారందరూ వెంటనే బాప్తిస్మం పొందేశారు. అదే రాత్రి వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. దే డిడ్ంట్ డూ ఎనీ డిలే ఆర్ లేట్. వారు ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా వారు బాప్తిస్మం తీసుకున్నారు. మరియు వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. భయపడినటువంటి చెరసాల నాయకుడు ఆనందించగలిగాడు. అర్థమవుతుందా? చెరసాల నాయకుని యొక్క కన్వర్షన్ మూడవ ఘట్టం. 1 లుదియా కన్వర్షన్, 2 పుతోను దెయ్యము పట్టిన చిన్నది విడుదల పొందటం రెండవ సంఘటన. మూడవ సంఘటన చెరసాల నాయకుని యొక్క రక్షణ. ఒక బిజినెస్ ఉమెన్, ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక కామన్ ఉమెన్ ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో సంఘం స్టార్ట్ అయిపోయింది. ఫిలిప్పీలో గొప్ప సంఘం ఏర్పడింది. మాసిదోనియాలో ఫిలిప్పి ప్రవాస ప్రాంతం రోమియోలకి అది ముఖ్య పట్టణం. ఆ ముఖ్య పట్టణంలో సంఘం స్టార్ట్ అవుతుంది. ఐరోపా ఖండంలో స్థాపించబడిన ఈ సంఘమే ప్రపంచవ్యాప్తంగా సువార్తీకరణకు సహాయం చేసింది. 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళిందంటే ఐరోపా ఖండం నుండి మిషనరీలు వెళ్ళటం వలననే. ఇది మనం తెలుసుకోవాలి. దానికి ఆద్యమైనటువంటి 3 సంఘటనలు 16వ అధ్యాయంలో కనబడతాయి. ఉదయమైంది, న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పడానికి బంటులను పంపినప్పుడు చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. చెరసాల నాయకుడు సుఖంగా వెళ్ళమని చెప్తున్నాడు. న్యాయాధిపతులు డెలివరెన్స్ కోసం ఆర్డర్స్ ఇచ్చారు, వెళ్ళిపోమంటే పౌలు గారు తిరస్కరించాడు. వారు న్యాయము విచారింపక రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారు వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని వెళ్ళాలి.
చెరసాలలో పెట్టడం మీ ఇష్టమే, అన్యాయంగా విచారణ చేయకుండా బయటికి వెళ్ళిపోమని, రహస్యంగా వెళ్ళిపోమని చెప్పడం మీ ఇష్టమేనా? మేము రోమియులు, రోమా సిటిజన్షిప్ ఉంది పౌలు గారికి. పౌలు గారు డ్యూయల్ సిటిజన్షిప్ కలిగిన వాడు. జూయిష్ సిటిజన్షిప్ ఉంది, రోమన్ సిటిజన్షిప్ కూడా ఉంది ఆయనకి. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది ఆయనకి. ఎప్పుడైతే రోమా సిటిజన్షిప్ పౌలు గారు కొంత తెలిసిందో ఆ అధికారులంతా గజగజలాడిపోయారు, భయపడ్డారు. వారు రోమియులని తెలుసుకున్నప్పుడు వారు భయపడ్డారు. బంటులు న్యాయాధిపతులకు తెలిపితే న్యాయాధిపతులు భయపడి వచ్చి బ్రతిమలాడి వెలుపటికి తీసుకుని పోయి ఈ పట్టణాన్ని విడిచిపోండి అని వారిని వేడుకొన్నారు. పట్టణాన్ని విడిచిపోమ్మంటున్నారండి. పట్టణం రక్షించబడాలి అని కోరుకోవాల్సింది పోయి పట్టణాన్ని విడిచి వెళ్ళిపోండి అని సువార్తికును పంపిస్తున్నారు. అది ఈరోజు కూడా జరుగుతోంది. మా గ్రామానికి రావద్దు సువార్త ప్రకటన చేసేవాళ్ళని బోర్డులు పెట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మీ సువార్త నమ్మేవాళ్ళు లేరు అని ప్రకటన చేసి వాళ్ళు కొట్టి పారదోలుతున్నారు. సువార్తికులు తరివేస్తున్నారు. ఇవాళ కూడా వారి గతి భయంకరంగా ఉంటుంది. రేపు దేవుని తీర్పులో అట్టి వారందరూ ఏమని జవాబు చెప్పుకోగలుగుతారు? అగ్నిగుండానికి వెళుతున్నప్పుడు వారు ఏమని అంగలారుస్తారు? ఒక్కసారి ఆలోచించండి. సువార్త మాకు వద్దు అని తృణీకరించి వారిని ఆ పట్టణం నుంచి పంపించేస్తున్నారు. వారు వెలుపటికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళారు. అక్కడ సహోదరులను చూచారు, ఆదరించి బయలుదేరిపోయారు. సహోదరులను వీరు ఆదరించారట. అక్కడి నుండి మళ్ళా 17వ అధ్యాయంలో అంపిపోలి అపోలోనియ మీదుగా దెస్సలోనికి వారి ప్రయాణం కొనసాగింది. మాసిదోనియా ప్రాంతంలో, ఫిలిప్పి ప్రాంతంలో ఏ విధంగా సంఘం ఏర్పడాలో మనకు కనిపిస్తుంది. కనుక ఫిలిప్పు పత్రిక కనబడుతుంది న్యూ టెస్టిమెంట్లో, అలాగే తెస్సలోనిక పత్రిక కనబడుతుంది. తెస్సలోనికలో సంఘం ఎట్లా ఏర్పడిందో ఈ రెండో మిషనరీ ప్రయాణంలో అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో వివరించబడింది. కనుక 16వ అధ్యాయంలో లూదియా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించి వాళ్ళు బయలుదేరి వారి ప్రయాణంలో ముందుకు కొనసాగారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 40వ వచనం నుండి 18వ అధ్యాయం 22 వచనాల వరకు రెండవ మిషనరీ ప్రయాణం ఉంది. అందులో ఫిలిప్పి ప్రాంతంలో సంఘం ఏర్పడటం, ఆ వివరాలన్నీ కూడాను అపోస్తలుల 16వ అధ్యాయంలో ఉన్నాయి. తెస్సలోనిక సంఘం ఏర్పడటంకి వచ్చినటువంటి వివరాలు 17వ అధ్యాయంలో ఉన్నాయి. కొరింథులో సంఘాలు ఏ విధంగా ఏర్పడ్డాయి 18వ అధ్యాయంలో ఉన్నాయి. కనుక మనకు న్యూ టెస్టిమెంట్లో ఉన్న చర్చెస్ అన్నీ కూడా పౌలు గారి మిషనరీ ప్రయాణాలలో ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళినవే అనేది ఈ ప్రయాణాలు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం 16వ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం. 17వ అధ్యాయ ధ్యానంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.